వైఎస్ఆర్ వారసుడిగా ప్రజలను నమ్మించి 151 సీట్లు పొందిన తర్వాత ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు ఏపీ సీఎం జగన్. ఆ ప్రజలు తిరగబడితే, అనుచరులు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఆయనకు అనుభవంలోకి వస్తోంది. ఏదో చేస్తారని భారీ మెజారిటీ కట్టబెడితే సీఎం సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప జగన్ ప్రభుత్వంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కష్టాలు, నష్టాలే మిగిలాయి. అవకాశం దొరకని వాళ్లు, గెలుస్తామనే నమ్మకం లేని నాయకులు ఇప్పటికే వైసీపీని వీడుతుండగా క్షేత్రస్థాయి లీడర్లు, వారి వెంట క్యాడర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యాన్ గాలి ఎవరికీ పడటం లేదా? సీఎం జగన్ ఏకాకిగా మారుతున్నారా అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. ఎన్నికలకు పూర్తి స్థాయి సన్నద్ధత లేకుండానే సిద్ధమంటున్నారు ఏపీ సీఎం జగన్. అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఎంచుకున్న వాళ్లు చివరి వరకు ఉంటారో పోతారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ద్వారా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి. తప్పంతా ఎమ్మెల్యేలు, ఎంపీల మీదకు తోసేసి కొత్త మొహాలను చూపించి ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు ఆయన. అయితే జగన్ ను చూసి ఓటు వేసేవాళ్లు రోజు రోజుకి తగ్గిపోతున్నారని రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అంగన్వాడీల ఆందోళన, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను ఉక్కు పాదంతో అణచివేసింది జగన్ సర్కార్. చిరుద్యోగుల డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోగా వారి సమస్యలను పరిష్కరించకుండా నిరంకుశ ధోరణితో వ్యవహరించారు సీఎం జగన్. రాష్ట్రంలో అన్ని విభాగాల కింద దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరి కుటుంబాలు, బంధువులు, స్నేహితులను కలిపితే 50 లక్షల వరకు లెక్క తేలుతారు. ఈ సంఖ్య రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 10% సమానం. వీరిలో ఎక్కువ మంది జగన్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా లేరనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించేద్దామా అని ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో ఇంకే పని చేయలేదు జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయింపులు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా ఇవ్వకుండా ఆ నిధులు మొత్తం సీఎం జగన్ సొంత ఇమేజ్ పెంచే బటన్ పథకాలు, వాటి పబ్లిసిటీకే వాడేశారు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టుకుని సర్పంచులుగా గెలిచిన వాళ్లకు అప్పులు తిప్పలే మిగిలాయి. సొంత డబ్బులతో పనులు చేసిన ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అనేక మంత్రి, గ్రామస్థాయి వైసీపీ నాయకులు కోట్లలో అప్పుల పాలయ్యారు. తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అని ఎన్నిసార్లు విన్నవించినా తాడేపల్లి ప్యాలెస్ రారాజు మనసు కరగలేదు. సర్పంచుల సంఘం అసెంబ్లీని ముట్టడిస్తే వారికి పోలీసుల బూటుకాలి తన్నులతో సత్కారం చేసింది జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 27,800 గ్రామాలు ఉండగా సుమారు 14,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్ తో పాటు సరాసరి 10 మంది వార్డు మెంబర్లు ఉంటారనుకుంటే వీరి జనాభా 1,50,000. వీరి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఒక్కొక్కరు కనీసం 10 మంది నుంచి వందలు, వేలల్లో ప్రజలను ప్రభావితం చేయగలరు. అంటే సర్పంచుల సంఘం ద్వారానే సుమారు 1,50,00,000 మంది, అంటే మొత్తం ఓటర్లలో 30% మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పాలసీ అమల్లో ఉండేది. జగన్ సీఎం అయ్యాక 6 నెలలు ఇసుక తవ్వకాలు నిలిపేశారు. ఆ తర్వాత కొత్త శాండ్ పాలసీ పేరుతో రాష్ట్రంలోని ఇసుక మొత్తం తన మనుషుల చేతికి అప్పగించారు. ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు 40,000 కోట్లు దోచుకున్నారని టీడీపీ, బీజేపీ నేతల ఆరోపణ. ప్రతిపక్షాల విమర్శలు పక్కన పెట్టినా భారీగా పెరిగిన ఇసుక ధరలతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఏపీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్య సుమారు 15 లక్షలు. బంధుమిత్రులతో కలిపితే ఈ వర్గం ఓటర్ల సంఖ్య 60 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఓటర్లలో వీరి వాటా 12%. ఇందులో మెజారిటీ ఓట్లు జగన్ కు వ్యతిరేకంగా పడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.